హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో కోలాలంపూర్లో డివోషనల్ ట్రిప్ అన్నమాట. సో ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసామనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అండ్ మీ కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలి అని అనుకుంటే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ నొక్కండి. సో ఫస్ట్ అయితే బట్టు కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. సో బట్టు కేవ్స్కి క్యాబ్లో వెళ్ళిపోయాం మేము ఉన్న ప్లేస్ దగ్గర నుంచి. సో ఇక్కడ ఇంగ్లీష్ చూసారా బోర్డ్ మీద, లైక్ అది స్టేషన్, రైల్వే స్టేషన్ ఆఫ్ బట్టు కేవ్స్ అన్నట్టు. సో ఎలా లైక్ అలా యూఎస్ స్లాంగ్లోనే వాడేస్తారనమాట ఇంగ్లీష్, మన ప్రాపర్ బ్రిటిష్ లాంగ్వేజ్ యూస్ చేయరనమాట ఇక్కడ. సో కొంచెం బోర్డ్స్ అని స్టార్టింగ్లో వెరైటీగా అనిపించింది, తర్వాత 2-3 రోజులకి చదవడం ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ మేము వీకెండ్ అలా వెళ్ళేసరికి ఇంకా చాలా రష్ ఉండింది ఆ రోజు. అండ్ అసలు ఫుల్ ఇండియన్ టెంపుల్, ఇండియన్ సౌత్ ఇండియన్ సైడ్లోకి వెళ్తున్నట్టే అనిపించింది నాకైతే. అండ్ ఆ మాలలని లైక్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో పెట్టారు. లైక్ మాలలు కట్టడం అంటే లైక్ రెగ్యులర్ పువ్వులతో పాటు లైక్ జిప్సమ్ ఫ్లవర్స్, లైక్ వెరైటీ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లవర్స్తో కూడా మాలలు కట్టారు. సో ఆ ఫ్లవర్స్ అన్ని చూడగానే లైక్ కలర్ఫుల్గా బాగా అనిపించింది. అండ్ సేమ్ అని అక్కడ గుడి బయట షాప్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగనే షాప్స్, దండలు, అగరబత్తులు, అభిషేకానికి అలా అన్నీ అమ్ముతున్నారు. సో ఇప్పుడైతే క్యాబ్ దిగిపోయాం, ఎంటర్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ టైమింగ్స్ అంటూ లైక్ మధ్యాహ్నం స్టాప్ అలా ఏం లేదు. లైక్ మార్నింగ్ 5:45 to 9 PM వరకు. లైక్ ఇది మోస్ట్లీ టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల కూడా లైక్ అలా ఫుల్ ఓపెన్ ఉందన్నమాట. ఇది మెయిన్ గేట్. సో మెయిన్ గేట్ నుంచి అయితే వ్యూ అసలు అదిరిపోయింది. వెనకాల మొత్తం కొండలు, ఆ కేవ్స్ కొండలు, అండ్ మధ్యలో పెద్ద విగ్రహము సుబ్రహ్మణ్య స్వామిది గోల్డ్ కలర్లో, అసలు చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఈ పావురాలన్నీ కూడా అలా ఎగురుతూ అసలు నేచర్ వ్యూ ప్లస్ మన డివోషనల్ వ్యూ లాగా అనిపించింది. సో అదైతే నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట మలేషియాలో. ఆ గుడి లోపలికి వెళ్ళే ముందర సైడ్స్లో చిన్న గుళ్ళు, వినాయకుడు గుడి అలా గుళ్ళు ఉన్నాయి. అండ్ కాకుండా కాంప్లెక్స్ ఒకటి ఉంది. సో క్యాఫ్టీరియా అండ్ షాపింగ్ కాంప్లెక్స్ లాగా కూడా కట్టారనమాట. సో ఫస్ట్ అయితే మెయిన్ వినాయకుడు గుడిలోకి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ గుడి లైక్ కొత్తగా కట్టారనమాట. సో ఆర్కిటెక్చర్ అంతా కూడా మన ఇండియన్ స్టైల్లోగా గోపురం లాగా, కానీ లైక్ మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు విచ్ మన గుళ్ళు కనిపించినది. అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా సేమ్ 272 స్టెప్స్ ఉంటాయి ఎక్కడానికి. అవి కూడా లైక్ ఒక్కొక్క సెట్కి కలర్స్ లాగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. సో లైక్ పిల్లలతో వెళ్ళినా లేకపోతే ఏవైనా పువ్వులు అలా తీసుకెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి గుడికి. కానీ లైక్ అవైతే అవి వచ్చే హామ్ అయితే మనల్ని చేయట్లేదు. సో ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా ఆ కలర్ఫుల్ స్టెప్స్తో భలే అనిపించింది. అండ్ అది అయిపోగానే ఆ కేవ్ చూడగానే అసలు ఎంత సీనరీ లాగా అనిపించింది అంటే చాలా బాగుండింది. అండ్ మధ్యలో ఆ లైట్ ఒకటి పడుతూ, మళ్ళీ వర్షాలు పడతాయి కదా మలేషియాలో ఈవినింగ్ టైమ్స్. సో అందుకని లైట్గా చినుకుల్లాగా కూడా పడుతున్నాయి అనమాట. సో దానివల్ల కిందనంతా తడితడిగా ఉంది. సో చాలా బాగుండింది వ్యూ అయితే. అండ్ ఇటు పక్కన షాప్స్, పై గుహ దగ్గర కూడా షాప్స్ ఉన్నాయన్నమాట. మన టూరిస్టులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అలాగా కొన్ని అమ్ముతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో కొన్ని ఇయర్స్లో లైక్ అక్కడ మనకి ఎస్కలేటర్ లాగా పెడదామని ప్లాన్ అంట. సో అలా ఎస్కలేటర్ పెట్టినప్పుడు కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా ఇలా ట్రిప్స్కి వస్తే ఈ దేవుని దర్శనం కూడా చేసుకోవడానికి బాగుంటుంది. సో అదైతే మంచిగా అవుతుంది అనమాట. కానీ ఇప్పటి వరకు అయితే లైక్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది టూరిస్ట్కి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే పైన ఒక స్టెప్స్ నుంచి గుడి ఉంది కదా, సో అది అసలైన మురుగన్ స్వామి గుడి అనమాట, మెయిన్ది. అండ్ ఇక్కడ కింద కూడా ఒక మురుగన్ స్వామి గుడి ఉంది, సుబ్రహ్మణ్య స్వామిది. సో ఆ గుడికి ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసేసుకొని తర్వాత మనం ఆ పై గుడికి అయితే వెళ్దాము. సో ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే, సుబ్రహ్మణ్య స్వామి ఆయనంతటా ఆయన వెలిసింది కాదు. సో ఇది ఇక్కడ ఆల్రెడీ కేవ్స్లో కొంతమంది స్టే చేస్తున్నప్పుడు మురుగన్ స్వామి భక్తులు ఉన్న వాళ్ళైతే వచ్చి ఇక్కడ కట్టారనమాట. సో ఇంకా దాని తర్వాత గవర్నమెంట్ కూడా తీసుకుని ఇంకా ఫుల్ టూరిస్ట్ ప్లేస్ లాగా మంచిగా డెవలప్ చేసేసారు ప్లేస్ని. ఇప్పుడైతే మళ్ళీ ఆ మెట్లెక్కి పైకి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఆ వ్యూ చూడండి, లైక్ కరెక్ట్గా ఆ మధ్యలో ఆ కొండ మీదకి వస్తుందన్నమాట సన్లైట్. సో ఆ వ్యూ కూడా చాలా బాగుంది.
ఈ టెంపుల్కి డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదు, ఎందుకంటే లైక్ ఫారినర్స్ అంతా కూడా చాలామంది వస్తారు కాబట్టి లైక్ డ్రెస్ కోడ్ ఏమీ లేదు. జస్ట్ దట్ కొంచెం నీస్కి కింద వరకు ఫుల్గా డ్రెస్ వేసుకోవాలి అంతే వాళ్ళకి. సో ఇన్ కేస్ మనం లైక్ షార్ట్ డ్రెస్సెస్ వేసుకు వెళ్ళినా కూడా అక్కడ మనకి ఇప్పుడు తిరుపతిలో పంచలు అమ్ముతారు కదా, అలాగే ఇక్కడ కూడా కొన్ని లైక్ బేసిక్ క్లాత్ మెటీరియల్ లాగా ఒకటి అమ్ముతున్నారు. సో అది మనం జస్ట్ అలా కింద కట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో జీన్స్ టాప్స్ అవన్నీ వేసుకో, జస్ట్ షార్ట్ క్లాత్స్ వేసినప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం ఫాలో చేస్తున్నారు అంతే. సో ఫైనలీ కిందకి దిగుతున్నాము, దర్శనం అంతా అయిపోయింది. సో కిందకి దిగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే స్లిప్పరీ ఉంటుంది అండ్ స్టీప్ ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా దిగాలి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూసారా, స్టెప్స్ వ్యూ ఎంత కలర్ఫుల్గా ఉండిందో, అసలు చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడు మరి ఇంత దూరం వచ్చాక సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ కొనకపోతే ఎలా? సో అందుకని కింద మొత్తం కిందకు వచ్చేసాక షాప్స్కి వెళ్ళి తీసుకున్నాము. ఆ మధ్య కొండ దగ్గర ఎక్కడైతే మధ్యలో షాప్ ఉందో అక్కడ చాలా కాస్ట్ చెప్పారు. సో ఇక్కడ మాకు లైక్ 30 రింగెట్స్కి పడింది స్టాచ్యూ అన్నది. అండ్ కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇక్కడ ఇలాగ సెంటర్ లాగా ఉంది. సో అక్కడ లైక్ మనకి ఫుల్ క్యాఫ్టీరియా పాయింట్ లాగా కూడా ఉందన్నమాట. సో మనకి నార్మల్ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, వేరే కంట్రీ ఫుడ్స్ కూడా దొరుకుతున్నాయి అక్కడ. సో అక్కడ ఏమైనా తినాలనిపిస్తే తినచ్చు. అండ్ అది కాకుండా ఇలాగ బ్రాంజ్ పూజా రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా అమ్ముతున్నారు. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఆ పావురాలు అనమాట. సో పావురాలు కూడా అసలు ఫుల్ ఎక్కడ పడితే అక్కడ అలా తిరుగుతూనే ఉన్నాయి ఆ క్లైమేట్కి, ఆ వెదర్కి. అండ్ మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ పావురాలు చూస్తూ. సో ఫైనలీ బట్టు కేవ్స్ టూర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ డివోషనల్ ప్లేస్కి వెళ్తున్నాం, మన హిందూస్ది కాదు, వేరే ప్లేస్. సో ఏంటి అనేది కంటిన్యూ చేస్తుండే చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి చైనీస్ టెంపుల్, తేన్ హౌ టెంపుల్ అనమాట. సో అది నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశాను అనుకుంటున్నా. సో మీరు ఎవరికైనా కరెక్టో రాంగో తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇది బేసిక్గా మనకి లిటిల్ ఇండియా అని ఉంటుందన్నమాట మలేషియా కోలాలంపూర్లో. సో ఆ లిటిల్ ఇండియాకి చాలా దగ్గరలో ఉన్న చైనీస్ టెంపుల్. సో అలాగో లిటిల్ ఇండియాకి మనకు లైక్ ఫుల్ ఆఫ్ ఇండియన్ కల్చర్లో ఉన్న షాప్స్, కిరాణా కొట్లు, జనరల్ స్టోర్స్, రెస్టారెంట్స్ అలాగ అన్నీ అక్కడ ఇండియన్స్కి దొరికేవన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇది లిటిల్ ఇండియా ఇస్ లైక్ టూరిజం ప్లేస్ కన్నా కూడా అక్కడ మనకున్న ఇండియన్స్కి ఏవైనా ఈజీలీ అవైలబుల్ కావాలి అని అనుకుంటే ఈ స్ట్రీట్కి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో అలా రెండు విధాలుగాను లిటిల్ ఇండియా ఫేమస్. సో ఇలాగ లిటిల్ ఇండియాలో ఇలా గుర్తుగా ఇలా గోపురాలాగా గుర్తుగా కూడా పెట్టారన్నమాట, ఇండియన్ కల్చర్ లాగా అనుకుంటా మరి అలా పెట్టారు. సో మనకు కూడా లైక్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫుడ్ తినాలి అని అనుకుంటే తప్పకుండా ఈ స్ట్రీట్కి వచ్చి మనం ఇండియన్ ఫుడ్ తినచ్చు. సో మనకి ఊర్లో ఉన్న తల్పాకట్టి లైక్ మనకి తెలిసిన బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. అండ్ మెస్సెస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో అందుకు లైక్ ఎవరైనా ఫుడ్ ట్రై చేయాలన్నా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు. సో ఫైనలీ రీచ్ అయిపోయామన్నమాట టెంపుల్కి. సో మేము వెళ్ళింది ఈవినింగ్ టైము. సో అందుకని మళ్ళీ వర్షం పడేటట్టు మబ్బు వచ్చేసి అలాగ ఉందన్నమాట. అండ్ ఈ టెంపుల్ టైమింగ్ 8 to 8 వరకు ఉంటుంది. సో మీరు లైక్ ప్లాన్ చేసుకున్నప్పుడు లాస్ట్ అయినా కూడా ఇక్కడికి వెళ్ళి మనం విజిట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇది చూస్తే లైక్ ఫుల్ ఆ చైనీస్ వాళ్ళ ట్రెడిషన్ ఉన్నట్టుంది. లైక్ మొత్తం డ్రాగన్స్, నాకు ఎందుకో సమ్వేర్ లైక్ మన చిన్నప్పుడు కార్టూన్సే గుర్తొచ్చాయి, ఇంకా నాకు చైనా అలాగే తెలుసు అనమాట. సో ఏమనుకోకండి. సో ఫైనలీ లైక్ చైనా టెంపుల్ ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ కోర్ట్ మ్యారేజెస్ అన్నీ కూడా చేస్తారంట, లైక్ అది స్పెషాలిటీ టెంపుల్కి. అండ్ ఇది మొత్తం లైక్ కింద ఏరియా మొత్తం మనకి షాపింగ్ కాంప్లెక్స్ లాగా పెట్టారు. అండ్ పైన సెకండ్ ఫ్లోర్లో నుంచి గుడి అనమాట. సో ఇక్కడ కింద షాపింగ్ కాంప్లెక్స్ని దాటుకుంటూనే మనం గుడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో షాపింగ్ కాంప్లెక్స్ నేను ఈ గుడి విజిట్ అయ్యాక మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా లైక్ డ్రెస్సింగ్ కోడ్ అంటూ ఉంది. షార్ట్ క్లోత్స్ వాళ్ళు వేసుకోవచ్చు కానీ కొంచెం డీసెంట్ క్లోత్స్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, లైక్ పెళ్ళిళ్ళు జరుగుతాయి అన్నాక లైక్ హాల్స్ అలా వేరియస్ ఆఫ్ వాళ్ళ రిలేటెడ్ బాగానే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడగానే అసలు మనకు ఆ ల్యాంటర్న్ లైట్స్తో ఆ వ్యూ అయితే చాలా బాగుండింది. సో నైట్ టైం ఇంకా కొంచెం లైక్ 6-7 తర్వాత వస్తే ఇవన్నీ లైట్ వెలుగుంటాయి అనుకుంటా. సో అప్పుడు వ్యూ ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే దేవుడి గుడి లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఉన్న దేవుడు గాడెస్ ఆఫ్ సీ అంట. సో ఇది మనకి జాకీ చాన్ అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో ఆయనకి కోలాలంపూర్లో ఫేవరెట్ గుడి అనమాట. సో ఆర్కిటెక్చర్ వైజ్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. లైక్ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం వల్ల చాలా డిఫరెంట్గా అనిపించింది. మైసూర్లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది బుద్ధిస్ట్ వాళ్ళది.
కొంచెం అలాగ సిమిలర్ ఉంది, కానీ వీళ్ళకి మళ్ళీ వేరే ఆఫ్ సెట్ ఆఫ్ లైక్ ఆర్కిటెక్చర్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ ఇంకోటి ఏం చూసానంటే వాళ్ళు లైక్ దేవుడి దగ్గరికి లోపలికి ఎంటర్ అయ్యే ముందర బయట ప్రతి ద్వారం దగ్గర 2 కుషన్స్ లాగా పెట్టారు. సో ఆ 2 కుషన్స్ మీద ఇలాగ మోకాల మీద కూర్చుని వాళ్ళు దండం పెట్టుకుని అప్పుడు వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నారు. మనం ఆ గుమ్మం గడపని దండం పెట్టుకుంటాం కదా, సో అలా అనుకుంటా వీళ్ళకు ఇది. సో అలాగ వీళ్ళు అలా ప్రే చేసుకుని అప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఇలాగ డొనేషన్ బాక్స్ లాగా ఉంది. సో అక్కడ మనం డొనేషన్ చేసుకుని కంపల్సరీ 4 అగరబత్తి స్టిక్స్ అయితే అక్కడ తీసుకోవాలంట. సో అక్కడ అలా 4 అగరబత్తి స్టిక్స్ తీసుకుని తర్వాత వెలిగించాలి దేవుడికి దండం పెట్టుకుని. సో ఆ 4 కూడా లైక్ ఒకటే ప్లేస్ ఎక్కడ పడితే అక్కడ గుచ్చకూడదంట. లైక్ అది గుచ్చడానికి కూడా లైక్ 3 స్టిక్స్ ఒక చోట అండ్ ఒక స్టిక్ మాత్రం కొంచెం దేవుడికి దూరంగా పెట్టాలంట. ఇది బేసిక్గా 4 స్టిక్స్ అంటే లైక్ ఎలిమెంట్స్ అన్నట్టు కౌంట్ అంట. అండ్ దాంట్లో ఈ దీంట్లోనేమో 3 స్టిక్స్ అని అంటే గుడ్ అండ్ ప్రాస్పరిటీ కోసం యూస్ అనమాట. సో అందుకు 3 స్టిక్స్ మాత్రమే ఒక చోట వెలిగించాలి, అది వాళ్ళ బిలీఫ్ అనమాట. సో బయటకు వచ్చి చూస్తే అసలు ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉండింది. సో స్పెషల్గా అనిపించింది. అండ్ లైక్ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఇది కాకుండా లైక్ అవుట్ సైడ్ అంతా గార్డెన్ సెటప్ అంతా కూడా ఉంది. సో రిలాక్స్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయాము. సో కింద మొత్తం ఆ కాంప్లెక్స్లో ఇక్కడ ఫుడ్ ప్లేస్ అయితే ఉంది. సో అక్కడ మొత్తం లైక్ చైనీస్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే అక్కడ దొరుకుతుంది. అండ్ అది కాకుండా బయటకు వచ్చి చూస్తే మొత్తం ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉందన్నమాట. అక్కడ మొత్తం లైక్ ఈ చైనీస్ వాళ్ళది చాలా చిన్న చిన్న బొమ్మలు, చైనా రిలేటెడ్ వాళ్ళ ఐటమ్స్, వాళ్ళ బిలీఫ్తో ఉన్న దేవుడు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ అన్ని లాఫింగ్ బుద్ధ అన్నీ అసలు ఎంత క్యూట్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడ. కానీ లైక్ అన్నిటికీ వాళ్ళకు ఒక బిలీఫ్ ఉంది అనమాట. లైక్ ఒక పిల్లి బొమ్మ ఇలా చెయ్యి ఊపుతుంటే లైక్ గుడ్ కమ్మింగ్ అన్నట్టు. సో అలాగా చాలా వరకు వాళ్ళకి విన్ కైమ్స్తో సహా అన్ని బిలీఫ్స్తో ఉన్నాయి. సో అందుకని నాకు అంత కొంచెం భయం వేసి ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇలాంటి వాటిలో నేను కొంచెం పర్చేస్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాను అనమాట. అండ్ అక్కడ ఇంకా ఇలా బొమ్మలు కొలుకు పెట్టినట్టు మన షిన్చాన్, డోరెమాన్, ఇలాగా కిటీ, ఇలాగ అసలు చాలా క్యూట్ లిటిల్ టాయ్స్ ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగున్నాయి ఇవన్నీ. మరి వాళ్ళు ఎందుకు ఎక్కడ ఏం యూస్ చేస్తారో తెలియదు, కానీ చూడ్డానికి అయితే చాలా మస్తు అనిపించింది నాకైతే. అసలు అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు, అంత క్యూట్ ఉన్నాయి అనమాట ఐటమ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది, నేను హెల్ప్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నా. సో ఇది మా డివోషనల్ ట్రిప్ అట్ కోలాలంపూర్ అనమాట. మీకు ఈ 2 ప్లేసెస్లో ఏ ప్లేస్ నచ్చింది అన్నది కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మరెన్నో మలేషియా సిరీస్లో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్ టు అవనీస్ హోమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.